మహేశ్వరంలోని బాలాపూర్ నాదర్గుల్లో శ్రీ కృత్య ప్రత్యంగిరాదేవి పీఠంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ గుప్త జల వారాహీదేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి తంత్రి అయ్యర్ తెలియజేశారు. జూలై 24వ తారీఖు వరకు అమ్మవారి యొక్క కృత్యాతంత్ర విధానంలో వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 5వ రోజున బృహద్వార వారాహీదేవి మాత అమ్మవారి ఆరాధనలు చేస్తాము. సమిధులు అనగా హోమం పుల్లలకు పుట్టమట్టిని పెట్టి ఆ పుట్టమట్టిని తీసుకొని సమిధని అగ్నిలో ఆహుతిగా అందించేటటువంటి క్రియ. ఇది రైతులకు, రియల్ ఎస్టేట్ విధానానికి సంబంధించిన వారికి, అలానే భవన నిర్మాణం చేసేటటువంటి వారికి, లేదా ఇటుకలు ఇటువంటి అమ్మేటటువంటి వారు ఎవరైతే ఇబ్బందికరమైన విధానాల్లో ఉంటారో వారు బృహద్వార వారాహీదేవి పూజా కార్యక్రమాలు చేసి ఆ మట్టిని తీసుకొని వెళ్ళి పొలంలో కానీ, రియల్ ఎస్టేట్ విధానమైనటువంటి వెంచర్లో కానీ, లేదా ఇసుకతో ఉన్నటువంటి వ్యాపార విధానాల్లో ఉన్నటువంటి వారు ఉపయోగించుకుంటూ ఉంటారు. 5వ రోజు మేము చేసేటటువంటి కార్యక్రమం అది. 6వ రోజున సింహారూఢ వారాహీదేవి మాత. ఈ సింహారూఢ వారాహీదేవి మాత ఎవరికైనా సరే విశేషమైనటువంటి భయముతో ఉన్నటువంటి బెదిరింపులు అనేటటువంటి ఎదుర్కొనేటటువంటి వారికి ధైర్యముగా అనుగ్రహాన్ని కలగచేసేటటువంటి రక్షని అందించేటటువంటి విధముగా మేము 6వ రోజు నిర్వహించేటటువంటిది. 7వ రోజున అశ్వారూఢ వారాహీదేవి మాత గుర్రముపై ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధనలు చేస్తాము. వేగవంతముగా జీవితంలో ఎదగాలి అనుకునేటటువంటి వారు, ఇప్పటి వరకు అస్సలు ఎదగలేక అనేకమైనటువంటి విషయాల్లో ఓటమిని ఎదురు చూస్తున్నటువంటి వారికి సింహారూఢ దేవత, అశ్వారూఢ దేవత అనుసంధానము చేసి వారాహీదేవి మాత పూజా హోమ కార్యక్రమాలు అందిస్తాము. 8వ రోజున ప్రత్యంగరాదేవిని అనుసంధానము చేసి కృత్యాతంత్ర విధానములో ప్రయోగ దేవత అయినటువంటి ప్రత్యంగరాదేవి మాత పరమంత్రభక్షిణి, పరమంత్ర ప్రయోగినిగా శత్రువులను సంహరించేటటువంటి విధానముగా కొనసాగేటటువంటి పూజని చేస్తాము. ఈ 8వ రోజు చాలా ముఖ్యమైనటువంటిది. నవరాత్రుల్లో 4వ రోజు, 8వ రోజు చాలా విశేషమైనవి. 8వ రోజు చేసేటటువంటి కార్యక్రమము శత్రువులు మనల్ని ఏ విధముగా నాశనం చేయాలని ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలు తిరిగి వారికే తిప్పి కొట్టుకునేటటువంటి విధానముగా వారాహి ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి పూజా విధానాల్లో చాలా చాలా ప్రముఖమైనటువంటిది. అటువంటిది 8వ రోజు పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. 9వ రోజున మహావారాహీదేవిగా అమ్మవారికి విశేషమైనటువంటి పుష్ప అర్చన కార్యక్రమంతో వారాహీదేవి మాత కళ్యాణ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి 11వ రోజు శనివారం రోజు 26వ తారీఖు రోజున పూర్ణావతి కార్యక్రమంతో ముగింపు చేస్తాము. శుక్రవారము అనగా 10వ రోజున కళ్యాణోత్సవం చేస్తాము. 9వ రోజు రాత్రి అమ్మవారికి విశేషమైన పుష్పార్చన సేవ చేసి అమ్మవారికి తెల్లారి కళ్యాణ ఉత్సవం చేసి ఆ తర్వాత 11వ రోజు పూర్ణావతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది నాదర్గుల్ ప్రాంతంలో స్ఫూర్తి కాలేజీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలములో అమ్మవారి ఆలయ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఆలయ నిర్మాణం కూడా పూర్తిగా కృత్యా విధానమైనటువంటి సాంప్రదాయ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. అధిక జ్యేష్ఠ మాసములో శరభేశ్వర అష్టభైరవ సమేత స్తూపాన్ని ప్రతిష్ఠ చేసుకొని భక్తులకు విశేషమైనటువంటి అనుగ్రతగా కాలభైరవ పూజలు అష్టమి తిథి నాడు నిర్వహించేటటువంటి విధానము కొనసాగుతుంది. అందరూ వచ్చి అమ్మవారిని, అష్టభైరవుల్ని, శరవేశ్వరుని దర్శించుకొని మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం పొందగలరని తెలియజేస్తున్నాం. ఇక్కడ అమ్మవారి విధానంలో కూడా మీరు వచ్చి అడగగానే పూజలు చేసేటటువంటిది ఉండదు. నెలలో ఒక 4-5 రోజులు మాత్రమే భక్తులకు ఎవరికైనా సరే వారి పర్సనల్గా ఏదైనా సమస్య ఉంటే చేయడం జరుగుతుంది. అన్ని చోట్లగా ప్రతిరోజు వచ్చినట్టుగా ఇక్కడ పూజా విధానాలు వాళ్ళ దగ్గర చేసేటటువంటిది ఉండదు. ప్రతి నెలలో ఒక 5-6 కన్నా ఎక్కువగా చేయలేము. ఎందుకు అంటే ఇక్కడ సాధన విధానంతో మంత్ర క్రియాశక్తితో చేసేటటువంటి పూజాది కార్యక్రమం కాబట్టి నెలకు 4-5 మాత్రమే ఎవరైనా సరే వారి యొక్క పర్సనల్గా చేయించుకోవాలనుకున్నటువంటి వారు కలిసి చేయించుకోవచ్చు. అమ్మవారి కార్యక్రమాల్లో ఎటువంటి విధానమైనా, ఎటువంటి విషయమైనా ఛేదించగలిగేటటువంటి కృత్యాదేవత మంత్ర విధానముతో హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నా పేరు
శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనందం తంత్రి అయ్యర్. కృత్య తంత్ర విధానము మా గురువు గారి దగ్గర గత 19 సంవత్సరాలుగా నేను ఈ తాంత్రిక విధానమైనటువంటి కృత్య విధానాన్ని అభ్యసించడం జరిగింది. వారి యొక్క విధానములో కొనసాగుతూ ఈ కృత్యాతంత్ర విధానానికి విశేషమైనటువంటి 1224 దేవీ దేవతలు అనుసంధానమై ఉంటారు ప్రత్యంగరాదేవి మాతకు. ఈ దేవీ దేవతల ఆరాధనలు ప్రతినిత్యం ఒక దేవత ఆరాధనతో నిర్వహించుకుంటూ వెళ్తాము సంవత్సర కాలం మొత్తము. ప్రత్యంగరాదేవి మాతకి కృత్యాతంత్రంలో 1916 హోమాలు ఉంటాయి. ప్రతి నెలలో 47 హోమాలను నిర్వహిస్తూ ప్రతినిత్యము నిత్య అగ్నిహోత్రమును వెలుగుతూ ఉంటుంది ఇక్కడ. అదేవిధముగా కృత్యలు 64 కృత్యలు ఉంటాయి. వీళ్ళని ప్రయోగ దేవతలు అంటారు. శుభయోగముగా ఉన్నటువంటి వారు అశుభయోగములో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అమ్మవారు అనుగ్రహించడానికి కృత్యాతంత్ర హోమము అనేటటువంటిది ఉంటుంది. ఆ హోమాన్ని నిర్వహించుకున్న వారికి పాజిటివ్ శక్తి రిలీజ్ అవుతుంది. శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ శక్తి కొద్దిగా తగ్గుతూ ఒక 6-7 నెలల్లో పాజిటివ్ శక్తిని నింపుకొని కులదేవతతో అనుసంధానముగా ఇష్టదేవతతో అనుసంధానముగా వాళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి విధానముగా ఇక్కడ నిర్వహించే పూజలు ఉంటాయి. అలానే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు సంవత్సరంలో ఆషాఢ మాసంలో గుప్తవారాహీదేవి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు, కార్తీక మాసం నెల రోజులు శివకృత్యా దేవత ఆరాధనలు ఉంటాయి. అలానే మనకి మే నెలలో వచ్చి అమ్మవారికి ప్రత్యంగరాదేవి మాతకి విశేషముగా విపరీత ప్రత్యంగరాదేవి మాత ఆరాధనలు ఉంటాయి. ఈ 4 విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమాలు. శ్రీ కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం, హైదరాబాద్, బాలాపూర్ మండలం, నాదర్గుల్ ప్రాంతం, ప్లాటినం సిటీ. ఇది ఆలయం మాత్రమే. త్వరలో ఆశ్రమం నిర్మాణం జరగబోతుంది. దాని స్థలము మేము ఎక్కడైనా సేకరించుకున్నాక భక్తుల యొక్క సహాయ సహకారాలతో స్థలం ఏర్పాటైన తర్వాత ఆశ్రమ విధానమైన వివరాలు తెలియజేస్తాం.